ఒంగోలు వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ రీజనల్ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించి శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సమయంలో వైఎస్ఆర్సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రకాశం జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఎన్నికల సమయంలో నమోదైన 5 కేసులకు సంబంధించి చెవిరెడ్డికి నోటీసులు ఇచ్చారు. 2024 ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేశారు. అయితే ఎన్నికల సమయంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఎర్రగొండపాలెంలో 3 కేసులు, దోర్నాల, పెదరవిపాడులో ఒక్కొక్క కేసు నమోదైంది. 5 కేసులపై ఎర్రగొండపాలెం పోలీసులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు చెవిరెడ్డి. కాంగ్రెస్ పార్టీని అనచాలనుకుంటే సాధ్యమా అని అడుగుతున్నాం. గతంలో 88 కేసులు ప్రజల పక్షాన నిలబడి జగనన్న నాయకత్వంలో పోరాటం చేసినందుకు గతంలో ఇదే ప్రభుత్వం కేసులు పెట్టింది. ఈరోజు 5 కేసులు, 1 కాదు 2 కాదు 5 కేసులు నాపై పెట్టి ఈరోజు నోటీసులు ఇచ్చారు. రైట్, మా పార్టీ పుట్టిందే పోరాటంతో, మా పార్టీ పుట్టిందే ఉద్యమాలతో. ఖచ్చితంగా 5 కేసులు పెట్టినా 50 కేసులు పెట్టినా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తాం, పోరాటం చేస్తూనే ఉంటాం. ఒంగోలు వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ రీజనల్ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించి శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సమయంలో వైఎస్ఆర్సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రకాశం జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఎన్నికల సమయంలో నమోదైన 5 కేసులకు సంబంధించి చెవిరెడ్డికి నోటీసులు ఇచ్చారు. 2024 ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేశారు. అయితే ఎన్నికల సమయంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఎర్రగొండపాలెంలో 3 కేసులు, దోర్నాల, పెదరావిపాడులో ఒక్కొక్క కేసు నమోదైంది. 5 కేసులపై ఎర్రగొండపాలెం పోలీసులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు చెవిరెడ్డి.